అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రాజలక్ష్మి సిరిగినేడి, రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ సభ్యురాలిని, పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలిని. మరి ఈ రోజున సంక్రాంతి పండుగ సందర్భంగా శ్రీ 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 మొగదారమ్మ జాతర ఉత్సవాలలో భాగంగా ఇక్కడ పేరుపాలెం సౌత్లో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. మరి చౌదరి అబ్బులు గారి తనయుడు చౌదుల రాజు గారు వారి అమ్మగారు ధనలక్ష్మి గారి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గుల పోటీతో పాటు భోగి మంటలు వేయటం, అదేవిధంగా గొబ్బిళ్ళు పెట్టడం, పాలు పొంగించడం అన్ని కార్యక్రమాలు కూడా చాలా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. దగ్గర 140 మంది మహిళలు దీంట్లో పార్టిసిపేట్ చేశారు. ఒక్కొక్క ప్రైజ్ వచ్చి 20,000, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ 10,000, థర్డ్ ప్రైజ్ 5,000, కన్సలేషన్ 3,000 ఇవ్వడం జరిగింది. పార్టిసిపేషన్ గిఫ్ట్స్ కూడా అందరికీ ఇవ్వడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నామండి, ఇది మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన సంక్రాంతి పండుగ. ఈ రోజున మన సాంప్రదాయాలను చాలామంది మర్చిపోతున్నారు. ఈ సాంప్రదాయాలు గుర్తు చేసే విధంగా ఈ రోజున మహిళలకి ఈ రోజున ముగ్గుల పోటీలు నిర్వహించడం చాలా ఆనందదాయకం. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు రాజుగారి గ్రానీ న్యాచురల్స్ ద్వారా నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. మేము మనసారా కోరుకుంటున్నాం. తప్పకుండా ఇంతకు మించి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.